హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నా వీడియోస్ కింద రెగ్యులర్గా ఎవ్రీడే వచ్చే కామెంట్స్ అయితే ఇదన్నమాట. అదేంట్రా అంటే ఆ కామెంట్స్ అయితే స్క్రీన్ పైన పెడుతున్నా చూడండి. ఎల్లో బోర్డ్స్ గురించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో వాళ్ళ కోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా గైస్. అసలు ఎల్లో బోర్డ్ ఎలా చేసుకోవాలి, ఈఎంఐలో ఉన్న బైక్ని ఎల్లో బోర్డ్లో చేసుకోవాలంటే ఎన్ఓసి అడుగుతున్నారు. బట్ ఈఎంఐ క్లియర్ అయ్యే వరకు ఎన్ఓసి ఇస్తారా అంటే ఇవ్వరు ఇన్సూరెన్స్ కంపెనీ. తర్వాత వేరే స్టేట్ బండి ఈ స్టేట్లో ఎల్లో బోర్డ్గా ఎట్లా చేసుకోవాలి. సో ఇలా రకరకాలుగా కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో ఈ క్వశ్చన్స్కి అన్ని ఆన్సర్ అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో గైస్, మన వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు. అసలు ముందుగా ఎల్లో బోర్డ్ అంటే ఏంటి, వైట్ బోర్డ్ అంటే ఏంటో వీటి గురించి ముందుగా జస్ట్ సింపుల్గా చెప్పేస్తాను మీకు. వీడియో కొద్ది లెంత్ ఉండొచ్చు, బట్ చూడండి గైస్, ఇది ఇన్ఫర్మేషన్ ఎందుకంటే అర్థం కావాలని అయితే నేను కొద్ది లెంత్ ఉంటుంది వీడియో. సో ఎవరిపైన నేనైతే క్లియర్గా చెప్పబోతున్నాను. ఎల్లో బోర్డ్ అంటే ఓన్లీ కమర్షియల్ యూసేజ్కి మాత్రమే వాడాలి. అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే కమర్షియల్గా ఉంటుందో వెహికల్స్ అంటే లైక్ ట్రక్స్ కానీ లేదంటే క్యాబ్ డ్రైవర్స్ ఇలా అయితే వాడుతున్నారు కదా. సో ఈ పర్పస్కి మాత్రమే ఎల్లో బోర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 ఇది. సో అలాగే ఆటోస్ కావచ్చు, చాలా ఉన్నాయి ఎల్లో బోర్డ్స్, మీరు చూసే ఉంటారు. బట్ ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంట్రా అంటే ఏదైతే బైక్ ట్యాక్స్ ఇది ఇష్యూ వచ్చిందో అప్పటి నుంచి ఈ ఎల్లో బోర్డ్స్ వైట్ ప్లేట్ ఎల్లో బోర్డ్స్ గురించి టాపిక్ అయితే వచ్చింది. సో ఫస్ట్ పాయింట్, 2 వీలర్ వైట్ బోర్డ్ని ఎల్లో బోర్డ్గా ఎలా మార్చాలి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. గైస్, మీ బైక్స్ని ఎల్లో బోర్డ్లో కన్వర్ట్ చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు. బట్ దానికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎల్లో బోర్డ్గా కన్వర్ట్ చేయాలి అని అంటే మీకు ముందుగా ఆర్టీఓ వాడు మీరు వెళ్ళగానే నాకు ఎల్లో బోర్డ్ కావాలి సార్ అని అంటే చేయడు. ఎల్లో బోర్డ్ అంటే ఏదో వైట్ బోర్డ్ తీసేసి ఎల్లోది పెయింట్ది వేసేస్తారని అంటే మీరు అనుకోవచ్చు, బట్ అది కాదు గైస్. ఎల్లో బోర్డ్ అంటే మీ వెహికల్కి ఫిట్నెస్ ఉండాలి, ఫిట్నెస్ సర్టిఫికేట్, స్టేట్ పర్మిట్, ఇలా చాలా రకరకాల ట్యాక్సెస్ అయితే ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏమంటే 2 వీలర్కి ఎల్లో బోర్డు ఇవ్వరు అసలు. 2 వీలర్లో వచ్చేసి ఎందుకు ఇవ్వరు అని అంటే 2 వీలర్లో ట్రాన్స్పోర్టేషన్ యాజ్ పర్ మన చట్టం కానీ రూల్ కానీ ఎక్కడ కూడా 2 వీలర్ ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ చేయకూడదు. సో ఇది మేజర్ ఇష్యూ. సో ఇప్పుడు చాలామంది అనుకునేది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు మనది ఎల్లో బోర్డు లేదు అనే కదా ఇట్లా చెప్తున్నారు. సో డబ్బులు ఇచ్చేసి మనం ఎల్లో చెప్పించేసుకుందాం అని చెప్పేసి అయితే ఈజీగా అనుకుంటున్నారు చాలామంది. సో వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను, మీ వెహికల్ని ఆర్టీఓకి తీసుకెళ్తే ఎల్లో బోర్డు చేసి ఇవ్వరు గైస్. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎల్లో బోర్డు చేయరు. ఎందుకు చేయరు? ఎందుకంటే యాజ్ పర్ రూల్స్ ప్రకారం 2 వీలర్ని ఎల్లో బోర్డ్ చేయకూడదు. సో అదేంట్రా నువ్వు ఇలా చెప్తున్నావు, వాళ్ళేమో ఎల్లో బోర్డ్ చేసుకొని వచ్చి అప్పుడు చెయ్యి అని మాట్లాడుతున్నారు, నువ్వేమో చెయ్యరు అని అంటున్నావు అని అంటే దానికి కూడా ఆన్సర్ ఉంది గైస్. ఎప్పుడు ఎల్లో బోర్డ్ చేస్తారు తెలుసా మీకు? కేరళ స్టేట్లో 2 వీలర్స్ ఎల్లో బోర్డ్ పర్మిషన్ ఇచ్చింది. ఎవరు ఇచ్చారు పర్మిషన్? గవర్నమెంట్ ఇచ్చింది. సో ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. కేరళలో ఉంది, మన దగ్గర ఎందుకు లేదు అని మీరు అడగొచ్చు. సో నేను చెప్తున్నాను అదే, కేరళలో మాత్రం 2 వీలర్స్కి ఎల్లో బోర్డ్ అనేది ఉంది. ఇంక మీరు ఎక్కడ చూసినా మీకు 2 వీలర్లో ఎల్లో ప్లేట్ ఎక్కడ కనిపించదు మీకు. సో ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఇప్పుడు మేము ఏం చేయాలి, ఎలా చేయాలి అని అంటే గైస్, ఎవరైతే ఇప్పుడు బైక్ ట్యాక్సీని ఇష్యూ చేసి ఆపేస్తున్నారో యాజ్ పర్ రూల్ ప్రకారము ఇప్పుడు మీ బైక్ని ఎల్లో బోర్డ్గా ఎలా కన్వర్ట్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏమైనా మనకి బైక్ ట్యాక్సీ ఆపడానికి లేదు. ఏదైతే నార్మల్గా ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆటోస్కి, క్యాబ్స్కి, కమర్షియల్ వెహికల్ ట్రక్స్కి వీటన్నిటికీ ఏదైతే రూల్స్ గైడ్లైన్స్ ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2 వీలర్ బైక్స్కి కూడా మీరు అదే రూల్స్ అప్లై చేసి ట్యాక్స్ ఏముందో పర్మిట్లు ఇవన్నీ సేమ్ మీరు బైక్ కూడా చేసి ఇవ్వండి అని చెప్పేసి కోర్టు అయితే చెప్పాలి గైస్. కోర్టు చెప్పాలి. ఇక్కడ ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుందో టోటల్ ఇండియా అదే అప్లై అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ ఏదైతే ఉందో టోటల్ ఇండియా, ఇది ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు అని కాదు, సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ టోటల్ ఇండియాలో అప్లికేబుల్ అయ్యే ఇదైతే 100% ఉంటుంది. దాన్నే ప్రతి గవర్నమెంట్ ఫాలో అవ్వాలన్నమాట. సుప్రీంకోర్టు పర్మిషన్ ఇస్తే కానీ మీ బైక్స్ని అయితే ఎల్లో బోర్డ్గా మీరు కన్వర్ట్ చేసుకోలేరు. ఇదైతే గుర్తుపెట్టుకోండి గైస్. మిమ్మల్ని ఆర్టీఓనే ఆపేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీఓలోనే అసలు ఎందుకు ఎల్లో బోర్డు. దీంట్లో ఇంకొక ఇది ఉందన్నమాట. రెంటల్ బైక్స్ చూసుంటే మీరు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వచ్చి ప్లేట్ కలర్, లెటర్స్ ఎల్లో కలర్లో వచ్చి ఉంటాయి. సో అది ఎందుకు అంటే అది వాళ్ళు ఒక బిజినెస్ పెట్టి వాళ్ళ బైక్స్ని రెంట్స్కి ఇస్తున్నారు. వాళ్ళు ప్రతిదానికి యూజ్ చేసుకుంటున్నారు ఆ బైక్ని, లైక్ స్విగ్గీ, జొమాటో అన్నింటిలోనూ రెంటల్ తీసుకొని వచ్చి. సో ఇలా ప్రతి ఒక్క దానికి ఒక రూల్ అనేది ఉంటుంది అనమాట. సో వాళ్ళ పర్పస్ వేరు. ఈ పర్పస్ని బట్టి మనకి ఆర్టీఓలో మనకి ఎల్లో బోర్డ్ అనేది చేస్తారనమాట. మీ వెహికల్ని మీరు ఎల్లో బోర్డ్గా కన్వర్ట్ చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మీరు చేయలేరు. గవర్నమెంట్ పర్మిషన్ ఎప్పుడు ఇస్తుంది? మీరు మీ బైక్ ట్యాక్స్కి కోర్ట్ సైడ్ నుంచి పర్మిషన్ వచ్చి బైక్ ట్యాక్సీని ఆపకూడదు చేయండి అని అంటే అప్పుడు మీ బైక్ని ఆర్టీఓ వాళ్ళు ఎల్లో బోర్డ్గా కన్వర్ట్ చేసి అయితే దాని ఛార్జెస్ ఏమేమి ఉందో వాళ్ళు క్లీన్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అసలు ఎక్కడ పర్మిట్ తీసుకోవాలి, ట్యాక్స్ ఎంత అవుతుంది, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎంత అవుతుంది, ఎమిషన్ టెస్ట్ ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. సెకండ్ కామెంట్ అనమాట, ఇందాక చూపించా కదా. సో ఈ బ్రదర్ ఏమంటున్నారంటే, బ్రదర్ నా బైక్ ఈఎంఐలో ఉంది, ఇప్పుడు దాన్ని ఎల్లో బోర్డ్గా కన్వర్ట్ చేయడానికి నాకు ఆర్టీఓలో వెళ్తే ఎన్ఓసి కావాలి అని. వాళ్ళు ఆర్టీఓలో వెళ్ళారో లేదో నాకు తెలియదు బ్రదర్. ఆర్టీఓలో వెళ్తే
మిమ్మల్ని ఫస్ట్ అడిగే క్వశ్చన్ టూ వీలర్, వాళ్ళు చెప్పేది మీకు ఏంటంటే టూ వీలర్ ఎల్లో బోర్డ్ ఎందుకు చేయాలి అని అయితే ఖచ్చితంగా అడుగుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. మేబీ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా మీకు చెప్పిండొచ్చు ఎన్ఓసి కావాలి ఎల్లో బోర్డ్ చేయాలి అని అంటే చెప్పింటే మేబీ మీరు చెప్పిండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరు మళ్ళీ కామెంట్లో చెప్పండి నాకు. సో ఇప్పుడు పాయింట్కి వద్దాం. గైస్, ఇందాక చెప్పినట్టు ఎల్లో బోర్డ్ అనేది దేనికి? కోర్ట్ ఆర్డర్ కావాలి ఫస్ట్. మీరు గుర్తుపెట్టుకోండి, కోర్ట్ ఆర్డర్ ఇవ్వకుండా మీ టూ వీలర్ని ఎల్లో బోర్డ్ చేసుకోలేరు. లేదంటే మీరు ఏదైనా బిజినెస్, మీ ఓన్ బిజినెస్ పెట్టి సార్ నేను ఈ బిజినెస్ చేస్తున్నాను, ఇది నా కంపెనీ అని చెప్పి నువ్వు ప్రూఫ్గా షూరిటీ ఇస్తే అప్పుడు చేస్తారు. అంతేగాని అన్ని టూ వీలర్స్ అయితే ఎల్లో బోర్డు ఇంపాసిబుల్. సో గైస్, ఇక్కడ ఏంటంటే ఎన్ఓసి అయితే ఖచ్చితంగా కావాలి. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు సుప్రీం కోర్టులో కేసు ఉంది కాబట్టి బైక్ ని కమర్షియల్ వెహికల్ గా వాళ్ళు పర్మిషన్ ఇస్తే అప్పుడు సుప్రీం కోర్టులో ఇట్లా లోన్ లో ఉన్న బైక్ పైన లోన్ ఉంటే దానికి ఎన్ఓసి కావాలి కదా అని ఏమన్నా సుప్రీం కోర్టులో ఆ పాయింట్ వచ్చినప్పుడు సుప్రీం కోర్టు ఓకే వితౌట్ ఎన్ఓసి కూడా చేయవచ్చు, బైక్ ని ఎల్లో బోర్డ్ కి కన్వర్ట్ చేయవచ్చు అని చెప్పితే తప్ప వాళ్ళు చెయ్యరు. సో చూద్దాం సుప్రీం కోర్టు పర్మిషన్ కి అయితే ఏది జడ్జిమెంట్ ఇస్తుందో దానిపైన డిపెండ్ అవుతుంది. బ్రదర్, నాది ఇప్పుడు వెహికల్ ఏపీ వెహికల్ ఉంది. సో నేను తెలంగాణలో చేయాలని అనుకుంటున్నాను, ఎల్లో బోర్డ్గా చేయాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి అయితే తన కామెంట్ అయితే పెట్టాడు. సో ఇప్పుడు స్టేట్ టు స్టేట్ వెహికల్ ఈ బ్రదర్ అయితే పెట్టిన కామెంట్. ఆంధ్ర వెహికల్ తెలంగాణలో అన్నా కానీ, తెలంగాణ వెహికల్ ఆంధ్రాలో అన్నా కానీ, లేదంటే ఆంధ్ర వెహికల్ కర్ణాటకలో అన్నా కానీ, కర్ణాటక వెహికల్ తమిళనాడులో చేయాలన్నా కానీ ఒక ప్రాసెస్ అయితే ఉంది గైస్. ఇమ్మీడియట్గా చేసేయరు అది మీకు ఏపీ బైక్. ఇప్పుడు దాన్ని ఫస్ట్ మీరు ఎల్లో బోర్డ్ చేసే కన్నా ముందు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ బైక్ ఇది వచ్చేసి గైస్ ఓన్లీ టూ వీలర్ అనే కాదు, ఏ వెహికల్ ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా వీడియో చేసి పెట్టాను. వేరే రాష్ట్రాల వెహికల్స్ ఇంకో రాష్ట్రంలో రైడ్ చేయొచ్చా అని చెప్పేసి దాని గురించి నేను ఆల్రెడీ చేసి పెట్టాను వీడియో. సో ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ బైక్ అనే కాదు, ప్రతి ఒక్క వెహికల్కి ఇదే రూల్ అనమాట. కారు, ఆటో, ట్రక్స్. ఇప్పుడు ఒక స్టేట్ నుంచి నువ్వు ఇంకో స్టేట్కి, నాది ఏపీ గాడి ఉంది, సో నేను తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడులో కానీ అక్కడ నాకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏపీ అనే ఉండే ప్లేస్లో టీఎస్ లేదా టీజీ అనుకుంటా, తెలంగాణది ఐ థింక్ టీజీ అని అనుకుంటా. చేసుకోవాలంటే ముందుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బైక్ ఏపీలో కదా, ఏపీ 0304 ఏదో ఒకటి రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ 03 పెట్టుకోండి. 03 అనే నంబరు ఏ ఆర్టీఓకి చెందిందో ఆ ఆర్టీఓకి మీరు వెళ్ళాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళి అదే ఆర్టీఓలో వెళ్ళి ఒక అప్లికేషన్ అయితే మీరు ఫిలప్ చేసి ఆర్టీఓ అధికారికి అయితే ఇవ్వాలి. అదేమంటే నా బైక్ని వేరే స్టేట్లో వాడాలనుకుంటున్నాను, సో నాకు ఎన్ఓసి కావాలి, నేను అక్కడే రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను సార్, నాకు అక్కడ ఫైన్ వేస్తున్నారు వేరే స్టేట్ అని చెప్పేసి, సో నాకు ఎన్ఓసి కావాలి సార్ అని చెప్పేసి మీరు ఎన్ఓసి అయితే తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఇది. సో ఆ ఆర్టీఓ మీ బైక్ ఎక్కడైతే రిజిస్ట్రేషన్ అయిందో ఆ ఆర్టీఓ వాళ్ళు మీకు ఒక ఎన్ఓసి అనేది ఇస్తాడు, అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఆ ఎన్ఓసిని తీసుకొని సమ్ అమౌంట్ అయితే మీరు పే చేయాల్సి వస్తుంది, అది ఆర్టీఓ బట్టి ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఒక్కో అమౌంట్. సో ఆ ఎన్ఓసిని తీసుకొచ్చి మీరు ఇప్పుడు తెలంగాణలో రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు కదా, సో మీకు నియర్ ఏ ఆర్టీఓ దగ్గరగా ఉందో ఆ ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి మీరు ఈ ఎన్ఓసి కాపీని అయితే ఆ ఆర్టీఓలో ఇవ్వాలన్నమాట. తెలంగాణలో ఆ ఆర్టీఓలో ఇచ్చి అక్కడ ఇంకో ఫామ్ ఇస్తాడు, దాన్ని ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసి ఇప్పుడు మీద ఉన్న ఏదైతే ఒరిజినల్ ఆర్సీ కార్డు ఉందో దాన్ని అయితే వాళ్ళు తీసేసుకుంటారనమాట. తీసేసుకొని మీకు అప్పుడు మీకు తెలంగాణకి రిజిస్ట్రేషన్ అవుతుంది. మీరు అక్కడ ట్యాక్స్ కట్టాలి. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ట్యాక్స్ ఎంత అవుతుందో చెప్పలేము గైస్, ఒక్కో స్టేట్కి ఒక్కో ట్యాక్స్ ఉంటుంది, రోడ్ ట్యాక్స్. మీరు షోరూంలో బండి కొన్నప్పుడు ఎంత ట్యాక్స్ కట్టారో అంత ట్యాక్స్ మీరు మళ్ళీ కట్టాలి, సేమ్ మళ్ళీ. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అది మీ బండి కాస్ట్ బట్టి ఉంటుంది ట్యాక్స్ అనేది. సో రోడ్ ట్యాక్స్ అయితే మొత్తం పే చేయాలి. అది ఎంత అని నేను ఎగ్జాక్ట్ చెప్పలేను, మీరు అక్కడ వాళ్ళు చెప్తారు. మీరు అంత ట్యాక్స్ పే చేస్తే వాళ్ళు మీకు వాళ్ళ స్టేట్ నంబర్ ప్లేట్ అయితే వస్తుంది. ఆర్సీ కార్డు వితిన్ 15 days 20 daysలో మీరు ఇచ్చే అడ్రస్కి ఇండియన్ పోస్ట్లో అయితే వచ్చేస్తుంది. సో ఇది గైస్ చాలామంది అయితే అడుగుతూనే ఉన్నారు, ఈ వీడియో చేసి పెట్టండి. ఇది మొత్తం ప్రాసెస్. కొంతమంది ఈ మధ్య నా వీడియోస్ కింద అయితే కామెంట్స్ పెడుతున్నారు, ఎంత బ్యాడ్గా పెడుతున్నారంటే అంత బ్యాడ్గా పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఏదో అన్నీ నాకే తెలుసు, నేను చెప్పిందే కరెక్ట్ అన్నట్టు నేను ఎక్కడ చెప్పలే. ఏదైతే ఇప్పుడు న్యూస్లలో వచ్చేవి కానీ, వెబ్సైట్స్లో వచ్చేవి కానీ, నేను ఆ డేటాను గ్యాదర్ చేసుకుని నేను ఇక్కడ వీడియో చేసి పెడుతున్నాను. ఎందుకంటే చాలామంది న్యూస్ చూడట్లేదు ఈ మధ్య కాలంలో చూస్తే ఎవరు అసలు టీవీనే చూడట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మీరు చెప్పండి గైస్, మీరు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నారా? అసలు ఎలా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఈ మైండ్ సెట్లోనే ఉంటున్నారు అందరూ. ఉండాలి కూడా, ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. డబ్బు ఉంటేనే ఎవడైనా వాల్యూ ఇస్తాడు. ఈ బిజీ లైఫ్లో ఇంకా న్యూస్లో ఏం చూస్తారు చెప్పండి? ఏదో మొబైల్లో చూసుకుంటారు, మొబైల్లో యూట్యూబ్ ఒక కొద్దిసేపు ఫ్రీ టైం దొరికితే లైక్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ వాళ్ళ మైండ్ రిఫ్రెష్ చేసుకోవడానికి మొబైల్ తీసుకొని రీల్స్ ఇలాంటివి చూస్తారు. సో యూట్యూబ్లో ఖచ్చితంగా చూస్తారనేది నాకు ఉంది. సో నేను అందుకే ఆ న్యూస్ని అంతా, ఆ పాయింట్స్ని అంతా గ్యాదర్ చేసి వీళ్ళు చెప్పేది నిజమా కాదా అని చెప్పి మళ్ళీ ఇంకోసారి గూగుల్లో చెక్ చేసి కొన్ని న్యూస్ అఫీషియల్ టైమ్స్ నౌ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, ఈ డెక్కన్ ఎమిరల్డ్స్ ఈ వెబ్సైట్, ఇవన్నీ అఫీషియల్స్ వెబ్సైట్స్. సో వీటిల్లో అన్నీ నేను చెక్ చేసినాకే ఇది నిజం ఉందా ఫేక్ ఉందా అని చెప్పి ఇవన్నీ చూసుకొని నేను ఏ ఒక్క వీడియో కూడా నా ఓన్తో నేను ఏ ఒక్క వీడియో కూడా చేయట్లేదు గైస్.
డేటాని గ్యాదర్ చేస్తున్నా, దాని గురించి కొద్దిసేపు ప్రాక్టీస్ చేసి అర్థమయ్యేలా చెప్పాలి దీన్ని అని చెప్పి చేసి తర్వాతనే నేనైతే వీడియో చేస్తున్నాను. అంతేగాని ఏదో చెప్పాలి, ఏది పడితే అది మాట్లాడేయాలి, అలా మాట్లాడితే నన్నే చెప్పించి కొడతారు. సో నేను అలా చేయను గైస్. మళ్ళీ చెప్తున్నా, మీరు కామెంట్స్ పెట్టుకోండి. మీరు బ్యాడ్గా కామెంట్స్ పెట్టినంత మాత్రాన నేను ఏదో తప్పు చేయలేదు. నేను తప్పు చేస్తే నేను తల వంచుతాను. తప్పు చేయలేనప్పుడు ఏ కామెంట్కి నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు. బ్యాడ్ కామెంట్స్కి నేను చెప్తున్నాను. కొందరైతే అసలు మీకేం తెలియదు అన్నట్టయితే మాట్లాడుతున్నారు. అసలు మీరు ఆ కామెంట్ పెట్టే ముందు మీకేం తెలుసో మీరు చూడండి. మీకు ఏం తెలుసో సరే మీకు తెలుసు కదా, కామెంట్లో పెట్టండి అట్లీస్ట్ నాకు. బ్రో మీరు ఈ న్యూస్ని రాంగ్గా చెప్తున్నారు, రియాలిటీ ఇది అని చెప్పి కామెంట్ ఉంది కదా, ఎలాగో టైప్ చేయండి. టైప్ చేసి మీరు పెట్టండి. నేను ప్రతి కామెంట్ని కూడా నేనైతే రీడ్ చేస్తాను గైస్. సో రీడ్ చేసినప్పుడు నేను మిస్టేక్ ఏమైనా చేస్తుంటే నేను ఖచ్చితంగా నేను అక్కడే సారీ చెప్తాను. ఓకే బ్రదర్ సారీ, నాకు ఈ విషయం తెలియదు, నేను దీనిపైన మళ్ళీ కావాలంటే నేను ఇంకొక వీడియో చేస్తాను. సో అది మీరు అలా పెట్టండి. కావాలంటే నాకు చెప్పియండి, పర్లేదు. చెప్పించేది వేరు, తిట్టడం వేరు, డైరెక్ట్గా జడ్జ్మెంట్ చేసేయడం ఇది వేరు. సో ఇది తప్పు గైస్. మీకు ఏదైనా తెలిస్తే నాకు కామెంట్లో పెట్టండి. నేను రెస్పెక్ట్ఫుల్గా దాన్ని యాక్సెప్ట్ చేసుకొని నేను కూడా నేర్చుకుంటా కదా, అరే ఆయన చెప్తున్నది నిజము, నేను మిస్టేక్ చేశానా అని చెప్పి అప్పుడు నాకు నేర్చుకోవాలి అనే తాపత్రయం ఎక్కువ గైస్. నాకు తెలియని విషయం నేను నేర్చుకోవాలనుకుంటా ఎప్పుడే, కానీ అంతేగాని దాన్ని బ్యాడ్గా ఇంతకుముందు కూడా చాలా మంది చెప్పారు, బ్రో మీ వీడియో చాలా ల్యాగ్ ఉంది, మొత్తం సోదిలా ఉంది అని చెప్పి. నేను ఆ కామెంట్ని రెస్పెక్ట్ఫుల్గా తీసుకున్నా. ఇంకా చాలామంది అలా చెప్పారు నాకు. వాళ్ళు ఎందుకు పెడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి అలా అనిపించింది కాబట్టి పెట్టారు వాళ్ళు. సో అది ఒప్పుకుంటున్నాను, నేను యాక్సెప్ట్ చేస్తా అలాంటి కామెంట్స్. ఓకే బ్రో, నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాదు అని చెప్పి నేను దాన్ని చేంజ్ చేసుకున్నా ఇమీడియట్ నెక్స్ట్ వీడియో. సో ఇలా పెట్టండి. నేను ఏదైనా నేర్చుకోవాలంటే మీకు తెలిసింది నాకు తెలియదు అంటే పెట్టండి, ఖచ్చితంగా పెట్టండి, నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను. బట్ అది వదిలేసి నీకేం తెలీదు అని అనడం తప్పు. అది నువ్వు జడ్జ్మెంట్ ఇస్తున్నట్టు ఉంటుంది వేరే వాళ్ళకి. సో నీకేం తెలుసో అది మాకు తెలియదు కదా. సో అదేనమాట. ఏదైనా ఉంటే క్లారిటీగా చెప్పండి. సో గైస్ ఇది ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఇన్ఫర్మేషన్ వీడియో అని అనిపించినట్లయితే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా గైస్.